హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఎప్పుడు చేసుకునే మామూలు పప్పులా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉండే గోంగూర పప్పు. మీరు కూడా ఒకసారి గోంగూరతో ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా కుక్కర్లో 1/4 కేజీ కందిపప్పు, అర టీ స్పూన్ పసుపు, ఒక గ్లాస్ నీళ్లు పోసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఉడికించుకున్న పప్పును మెదిపి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బాండల్లో 6 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిర్చి, 10 తెల్లగడ్డపాయలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి వేపుకొని ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ సన్నని తరుగు, 1/4 టీ స్పూన్ ఇంగువ వేసి ఎర్రగడ్డను వేపుకొని అందులోనే 3 మీడియం సైజ్ టమాటాల ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో టమాటా మెత్తపడేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి నాలుగు కట్టల గోంగూరను వేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకొని 5 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా ఉడికించి మెదుపుకున్న పప్పును వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉడికించుకొని దింపేసుకుంటే మన టేస్టీ గోంగూర పప్పు రెడీ. ఇంతేనండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పడమే కాక రెసిపీని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.